బ్రేకింగ్ న్యూస్. తప్పిపోయిన జాహ్నవి ఆచూకీ ఎక్కడ? జాహ్నవి ఆచూకీ దొరకడంలో కుక్కపిల్ల పాత్ర ఇప్పుడు కీలకం కాబోతుందా? జాహ్నవితో పాటు వెళ్లిన కుక్కపిల్ల ఇంటికి ఎలా వచ్చింది? పాప ఆచూకీ చెప్పేందుకు ఆ కుక్కపిల్ల ప్రయత్నిస్తోందా? మిస్సింగ్ కేసు ఎలా క్లోజ్ కాబోతోంది, ఎలా వీడుతుంది అనే ఉత్కంఠ కనిపిస్తోంది. 4 రోజులవుతోంది చిన్నారి జాహ్నవి మిస్ అయి. జాహ్నవి కోసం 4 రోజులుగా గాలింపు జరుగుతూనే ఉంది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న చిన్నారిని తండ్రి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలి వెళ్ళాడు. ఆ తర్వాత అదే దారిలో చిన్నారి వెళ్ళిపోయింది. ఆ వెనుకే కుక్క కూడా వెళ్ళింది. కుక్కపిల్ల తర్వాత ఒక్క కుక్కపిల్ల మాత్రమే వచ్చింది. దీంతో ఆ పెంపుడు కుక్కపిల్ల ఏం చెప్పాలనుకుంటోంది అన్న విషయం అర్థం కావడం లేదు. జాహ్నవి కోసం గాలింపు కొనసాగుతోంది. కాకినాడ జిల్లా తుని పరిధిలో 4 రోజుల క్రితం ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ చిన్నారి అదృశ్యమైంది. జాహ్నవి కేసులో ఊహించని మలుపు తిరుగుతోంది. జాహ్నవితో పాటు వెళ్ళిపోయిన పెంపుడు కుక్కపిల్ల 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. కుక్కపిల్లను చూడగానే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆనందంతో కేకలు వేశారు. ఎందుకంటే జాహ్నవి కూడా ఆ కుక్కపిల్లతోనే ఇంటికి తిరిగి వచ్చిందేమోనని. కానీ అది భయపడి ఇంట్లోని భవానీ అనే మహిళపై దాడి చేసి అక్కడి నుంచి మళ్ళీ పారిపోయింది. తన కూతురు జాహ్నవి ఆచూకీ చెప్పడానికి ఆ కుక్కపిల్ల ఇంటికి వచ్చి ఉంటుందని చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కుక్కపిల్ల అయితే తిరిగి వచ్చింది, కానీ జాహ్నవి ఎక్కడ అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడుతూ ఉన్నాయి. 4 రోజులుగా ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్, పోలీసు బృందాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నప్పటికీ జాహ్నవి ఆచూకీ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కుక్కపిల్ల రాక పోలీసులకు సరికొత్త సవాల్ రేకెత్తించింది, సరికొత్త ఆశలు రేకెత్తించింది. ఆ కుక్కపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో ఖచ్చితంగా అక్కడే జాహ్నవి కూడా ఉండే అవకాశం ఉంటుంది అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆ కుక్కపిల్ల తిరిగి ఆ సమీపంలోని పామాయిల్ తోటలోకి వెళ్ళిపోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జాహ్నవి ఆచూకీ కనిపెట్టడానికి రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు, పోలీస్ డాగ్స్ సహాయంతో ఆ పామాయిల్ తోటను ముమ్మరంగా గాలిస్తున్నారు. కుక్కపిల్ల కదలికలను బట్టి చిన్నారి జాహ్నవి క్షేమంగా కాపాడటానికి రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తూ ఉన్నాయి. జాహ్నవి ఆచూకీ కోసం చేస్తున్న సెర్చ్ ఆపరేషన్ గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ మనకు అందుబాటులో ఉన్నారు. శివశంకర్, ఏమన్నా క్లూస్ ఏమన్నా దొరుకుతున్నాయా? అండ్ ఆ సమయంలో ఆ పరిధిలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఎవరైనా చూడటం కానీ, గతంలో కూడా ఒక ఘటన మనకు గుర్తొస్తూ ఉంది. అలాగే వెళ్ళిపోయిన ఒక బాలికను ఒక వెహికల్ డ్రైవర్ గుద్దటంతో ఆ వెహికల్ డ్రైవర్ ఆ ట్రాక్టర్లో వేసుకు వెళ్ళిపోయి మాయించేద్దామనే ప్రయత్నం కూడా చేశాడు గతంలో. కొన్ని అనుమానాలను వ్యక్తం చేయాలి కాబట్టి. సో ఆ ప్రదేశంలో ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత అటుగా వెహికల్స్ రావడం కానీ, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు అటు వెళ్ళటం కానీ, ఇలాంటి క్లూస్ కూడా ఏమైనా దొరుకుతున్నాయా? ఎస్ రోహిత్, చూసుకున్నట్లయితే 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా పాప చిన్నారి జాహ్నవి జాడ అయితే ఇప్పటికీ కూడా తెలియలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న వీరు జాహ్నవితో పాటు వెళ్ళిపోయిన పెంపుడు కుక్క మాత్రం తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే అది ఇటుపక్కగా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను రోహిత్ మీకు. అంటే క్లారిటీగా చెప్పాలంటే ఇది మొత్తం 60 ఎకరాలు, సుమారుగా 60 ఎకరాల పామాయిల్ తోట. ఈ ప్రాంతంలో కుటుంబ సభ్యులందరూ ఇక్కడ కూర్చున్నారు. ఈ నీడలో కూర్చున్నప్పుడు ఎక్కడికి ఇటుపక్క నుంచి, అంటే ఈ కొండ దిగువ ప్రాంతం అనమాట ఇదంతా కూడా, ఇక్కడికి ఈ కొండపై నుంచి ఇలా పరిగెత్తుకుని వచ్చిన ఎగ్జైట్మెంట్లో భవానీ, ఎవరైతే జాహ్నవి తల్లి ఉందో, జాహ్నవి తల్లి కుక్కని దగ్గరికి తీసుకునే ప్రయత్నం అయితే ఇక్కడే చేసింది. ఈ స్పాట్లో కుక్కని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తే ఆ కుక్కపిల్ల ఒక్కసారిగా దూకేసి జాహ్నవి తల్లి పైన దాడి చేసిన పరిస్థితి. అక్కడి నుంచి కూడా ఇటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అంటే అది ఏదో చెప్పడానికి ట్రై చేస్తుందంటూ కూడా వాళ్ళందరూ కూడా సస్పెక్ట్ చేశారు. అయితే ఇటు నుంచి మళ్ళీ తిరిగి ఇటుపక్కగా అయితే మళ్ళీ తోటలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఇది కొండపైన ఎక్కడ ఇప్పుడు దాకా ఉంది. అంటే ఈ 4 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ కూడా జాహ్నవి జాడే కాదు, కుక్కపిల్ల జాడ కూడా తెలియలేదు. అయితే పూర్తిగా ఇప్పటికే అధికారులందరూ కూడా దీని మీద సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి జాహ్నవి తండ్రి కూడా ఉన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న కుక్కపిల్ల వచ్చిన తర్వాత ఎటు వెళ్ళిపోయింది? జస్ట్ పాప వచ్చిన దారంటే పాప ఇటే వెళ్ళింది, అటే వెళ్ళిపోయింది. అంటే మరి మీరు వెనకాల వెళ్ళారు కదా, ఎంత దూరం వెళ్ళింది సుమారుగా? జస్ట్ ఒక 100 మీటర్లు. 100 మీటర్లు వెళ్ళారు, గడ్డలోకి పోయింది. ఆ తర్వాత మళ్ళీ గడ్డలోకి వెళ్ళిపోయింది. కనిపించలేదు. వర్షం వచ్చిందని అనుకోవచ్చారా? లేదు, వర్షాన్ని ఎత్తుకోం, డ్రోన్లు గట్ట వదిలేరు, అయినా కనిపించలేదు గడ్డ.
ఇది చూడొచ్చు. అయితే ఐసిడిఎస్ అధికారులు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పటికే 4 రోజులు గడుస్తుంది పాప వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అయితే ఆ పాపకి సంబంధించి ఆచూకీ కూడా ఇంకా తెలియలేదని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు ఉన్నాయి అన్నీ కూడా చూస్తాం. అంటే మమ్మల్ని కూడా వచ్చి ఇక్కడ విషయం అన్నీ తెలుసుకొని రమ్మని చెప్పడం జరిగిందండి. దానికనే మేము వచ్చి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడానికి వచ్చామండి. ఇది చూసుకున్నట్లయితే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి అయితే ఇక్కడ అప్డేట్ చేయడానికి అయితే వచ్చినట్టు చెప్తున్నారు. అయితే తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఒకసారి మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు రోహిత్. అయితే పాప జాడ తెలియక 4 రోజులు అవుతున్నప్పుడు ఇంకా ఆ పాప వస్తుందనే ఆశతోటే వీళ్ళు ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే కుక్కపిల్ల ఇంటికి చేరుకుందో కుక్కపిల్లతో పాటు వెనక బుజ్జమ్మ కూడా వస్తుందని ఆశకి ఎదురు చూశానని కూడా నిన్న బిగ్ టీవీతో కూడా తల్లి షేర్ చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పాప ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో డాగ్ స్క్వాడ్తో పాటు ఇటు పక్కన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, సేవలంగా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ పెంపుడు కుక్క ఎక్కడెక్కడ తిరిగింది అనే సమాచారం డాగ్ స్క్వాడ్స్ కూడా పసిగట్టలేకపోతున్నాయా? ఎస్ రోహిత్, ఖచ్చితంగా ఏదైతే నిన్న భవానీపై దాడి చేసిందో ఆ క్లాత్ స్మెల్ చూపించి డాగ్ స్క్వాడ్ని అయితే ఇటుగా పంపించారు. ఇది చివరి వరకు కూడా వెళ్ళింది. ఇటు పక్కన ఈ ప్రాంతంలో కూడా అయితే కుక్క ఇటు అయితే వెళ్ళిందో పెంపుడు కుక్క ఈ ప్రాంతంలో చివరగా సుమారుగా అయితే ఒక 200 నుంచి 300 మీటర్ల వరకు కూడా వెళ్ళి అక్కడ డాగ్ స్క్వాడ్ కూడా ఆగిపోయిన పరిస్థితి. అయితే డ్రోన్ కెమెరా ద్వారా కూడా పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. కానీ ఎక్కడ కూడా మళ్ళీ కుక్కపిల్ల జాడ అనేది దొరకలేదు. అంటే వెంటనే డ్రోన్ వేయడానికి కుదరలేదు. వర్షం రావడంతో వెంటనే డ్రోన్ కెమెరా వేయలేదు. సో పెంపుడు కుక్క ఇటుగానే పరిగెట్టుకుని వెళ్ళింది. అంటే ఇటుగా పాప జాహ్నవి కూడా ఇటుగానే వెళ్ళింది. తండ్రి కూడా ఇటువైపునే వెళ్ళాడు. ఇటువైపుకి వెళ్ళే మిస్ అయిపోయింది. మళ్ళీ ఇటువైపుకే పెంపుడు కుక్క కూడా వెళ్ళడంతో ఖచ్చితంగా జాహ్నవి జాడ చూపిస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడి నుంచి మళ్ళీ పెంపుడు కుక్క మిస్ అయిపోవడం, పెంపుడు కుక్క కోసం మళ్ళీ డ్రోన్ కెమెరాలు, మళ్ళీ డాగ్ స్క్వాడ్లు ఇవన్నీ తిరుగుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు దాకా పెంపుడు కుక్క ఆచూకీ కూడా మళ్ళీ తెలియలేని పరిస్థితే కనిపించింది. రైట్ శివశంకర్.